ఎంతో సేవ చేసినటువంటి మరి బాబు గారు 2 మాటలు మాట్లాడతారు. వచ్చి శాంతమ్మ గారి కొరకు. ముందుగా ఇంత చక్కటి స్థలాన్ని, సమయాన్ని దయచేసి మనందరినీ ఆయన సన్నిధిలో నిలవబెట్టి కొన్ని ఆదరణ మాటలు తెలియచేయడానికి దేవుడు మనకు, సంఘానికి, అలాగే కుటుంబానికి ఇచ్చిన ఈ అవకాశానికి దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆదరణ అనగా మనుషులు మనిషికి ఆదరణ ఇవ్వలేరు, కానీ ఒక చిన్న వాక్యం ద్వారా చదువుకొని, ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26 ఒకసారి చదువుకుందామండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా నుండి విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆ రోజు, ఆ కాలంలో యేసుప్రభు వారు ఆవిడని అడిగినట్టే ఈరోజు మనల్ని కూడా రక్షించబడిన వారు ఉన్నారు, రక్షించబడాలని కాలం గడుపుతున్న వారు ఉన్నారు, ఇంకా రక్షించలేని వారు కూడా ఉన్నారు. భూత భౌతిక వర్తమాన కాలం వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అయితే శాంతమ్మ గారిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆవిడని ఒకసారి మనం చూస్తే రకరకాల ఆలోచనలు ఆవిడ మనకు కనిపించవచ్చు. ఏమిటి ఆవిడ అలా వెళ్ళిపోతుంది, అయితే తింగరగా ఉందా, ఆవిడ చేసే ప్రార్థన, ఆవిడ చూస్తే ఏ విషయంలో కూడా మనం దేవుణ్ణి ఆలోచించాం ఆవిడ చూస్తే. కానీ ఆవిడ జ్ఞానవంతురాలు. ఎంత జ్ఞానవంతురాలంటే, ఒక IAS ప్రిపేర్ అవుతున్న ఒక వ్యక్తి చాలా తింగరగా కనిపిస్తాడు మనకి. వాడి సినిమాకి రాడు, షికార్లకు రాడు, ఎక్కడికి వెళ్ళడు. వాడిని చూసి చాలా అవమానంగా చూస్తుంటారు మిగతా వాళ్ళందరూ. ఎందుకు? వాడికి ఒక గోల్ ఉంది, ఆ గోలుకి వెళ్ళాలి. అలాంటి గోలు లేదా నిరీక్షణ కలిగిన ఆమె జ్ఞానాన్ని మనందరికీ లేదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఆమెను చూస్తున్నప్పుడు ఈమె పరలోకం వెళ్ళుద్ది అనే చక్కటి నిర్ధారణ కలిగిన ఆమె జీవితాన్ని మనం అందరం చూసాం. కానీ ఈరోజు ఆమె జీవితాన్ని మనం చూసినట్లయితే ఆమె ఎంత భక్తి చేసేదో సమస్తం మనకు తెలుసు. అలాగే దేవుడు ఆ వాక్యాన్ని ఆమె నమ్మింది. ప్రియ దేవుని జనాంగమా, ఇక్కడ ఇంకా ఎవరు ఎంత జ్ఞానవంతురాలు ఏమి నమ్మింది అంటే, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకుందాం. ఆమె ఎంత జ్ఞానవంతురాలంటే, ఆమెకి ఏమి తెలిసింది అంటే, ఆమె ఎంత జ్ఞానవంతురాలో మనకు తెలియాలంటే, ఒక్కసారి ఆమె ఎక్కడ ఉందో కూడా మనకు తెలియాలంటే ఒక విషయాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. ఏమండి, చనిపోయారు వెళ్ళిపోతారు, చనిపోయారు వెళ్ళిపోతారు, నిద్రించుతున్నారు, ఇవన్నీ అంటాం కదా. అసలు ఎక్కడుంటారు వెళ్ళిన వాళ్ళు? పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని, వీరెవరు? ఒకేలా అడిగితే శాంతమ్మ గారిని అడిగారేమో, అక్కడ ఈమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారేమో. ఎక్కడ నుండి వచ్చినని నన్ను అడిగాను. అందుకు అయ్యా మీకే తెలియననగా అతడు ఎలాగూ నాతో చెప్పాను. ఏం చెప్పారు? చనిపోయిన వాళ్ళు ఎక్కడున్నారని మనం ఒకవేళ అనుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటో ఆ జ్ఞానాన్ని ఆమెకు తెలిసింది కనుక మనకు కనిపించడానికి చాలా
అదోలా కనిపించవచ్చు కానీ ఆవిడికి తెలిసిన జ్ఞానం ఏంటంటే బైబిల్ ఏం చెప్తుంది అంటే ఆవిడికి అర్థమైంది. మరణం ముగింపు అనుకుంటుంది ఈ లోకం, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మరణం తర్వాత మరో బ్రతుకుంది అనే విషయాన్ని గట్టిగా చెప్తుంది బైబిల్. ఆ విషయం తెలుసుకున్న ఆ జ్ఞానవంతురాలు ఎక్కడుంది అంటే వీరు మహాశ్రమల నుండి ఏమండి శాంతమ్మ గారు ఏమన్నా సుఖంగా వెళ్ళిపోయారా రాజభోగాలు అనుభవించి? ఏమండి నేను చూశాను, చాలా కష్టం. ఎంత కష్టం అంటే ఆ కష్టంలో ఇంకా దేవుడికి దగ్గరైందేమో ఆవిడ. వారు మహా శ్రమల నుంచి వచ్చిన వారు. గొర్రె పిల్ల రక్తములో వారు వస్త్రములను ఉతుకుని వాటిని తెలుపు చేసుకునేవి. శాంతమ్మ గారు ఏం చేశారట? ఇక్కడ కష్టాలు అనుభవించి ఆమెను రక్తంలో తెల్లగా వస్త్రం చేసుకుని అందువలన వారు ఎక్కడున్నారటండి? ఇప్పుడు ఎక్కడున్నారు? దేవుని సింహాసనమందు ఎదుట ఉండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. మరణించిన వారు ఎక్కడికి వెళ్ళినారటండి? ఆయన్ని ఎప్పుడు చూడాలి అనుకున్నదేమో ఆమె చక్కగా ఆయన ముందుకు వెళ్ళిపోయింది. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందని చెప్తున్నాడు. వచనం చదివించండి. సింహాసనాసీనుడైన సింహాసనాసీనుడైన వాడు తానే తమ గుడారము వారి మీద కప్పును. అంటే ఇంకా నేను మొన్న టాబ్లెట్లు ఆఖరిగా ఇచ్చేళ్ళాను ఆవిడకి వాంతులు అవుతుంటే. ఇక చాలా దేనస్థితికి వచ్చింది. ఇంకా ఈవిడికి టాబ్లెట్లతో పని లేదని అనుకున్నాను అనమాట నేను. అందుకని చదివించాల్సి వచ్చింది. ఆమె ఏంటంటే ఇంకా డాక్టర్లతో పని లేదు, ఎవరితోని పని లేదు. సింహాసనాసీనుడైన ఆయనే ఆమె గుడారం మీద కప్పుతాడట. వారికి ఇక మీదట ఇది ప్రియులారా గమనించండి. ఇక్కడ దేవుని నమ్మిన వారు ఉన్నారు, నమ్మాలనుకునే వాళ్ళు ఉన్నారు, నమ్మలేని వారు కూడా ఉన్నారు. ఏంటి ఇదంతా ఎలా చెప్తుంది బైబిల్, ఎలా చెప్తారని అనుకుంటే ఇది సత్యము. ఎందుకంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఒక్క మాటను కూడా ఇందులోంచి తీసేయడానికి లేదు. చచ్చిపోతాం కదా, మరణం ముగింపు కదా, సత్య గొడవ లేదు కదా అనే పాట కూడా ఉంది కదా మనకి. అలా కాకుండా బైబిల్ స్పష్టంగా చెప్తున్న మాట అంటే మరణించిన వాడికి మరో బ్రతుకుంది. అందుకనే ఆయన ఈ మాట నమ్ముచున్నావా అని ఆ రోజు 1వ శతాబ్దంలో మగ్దలేని మరియ గారిని అడిగారు. ఈ రోజు మన సంఘాన్ని ఇక్కడ నమ్మని వాళ్ళని కూడా అడుగుతున్నాడు. నిజంగా ఈ మాట నమ్ముచున్నారా? నమ్మాలి. ఇక మీదట ఆకలైనను దాహమైనను వారికి ఇక ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఎలయనగా సింహాసనాసీనుడైన మధ్య నుండు వారికి గొర్రెపిల్ల వారికి కాపరి అయి ఉండును. అదే గొర్రెపిల్ల అడుగుతుంది, ఈ విషయాన్ని మీరు నమ్ముచున్నారా అంటే నమ్మాలి ప్రియులారా, నమ్మాలి. ఇప్పుడు ఎక్కడున్నారండి శాంతమ్మ గారు? శ్రమలను అనుభవించి యేసు రక్తంలో తన వస్త్రాలను తెలుపుపరుచుకుని దేవుని సన్నిధిలో ఇక ఎవ్వరు అవసరం వాడికి లేదు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎవ్వరు అవసరం లేదండి ఆవిడికి, చక్కగా ఉంది. అందరూ ఆవిడ విషయంలో హ్యాపీగా ఉండొచ్చు. కాకపోతే మనకే హ్యాపీ లేదు, అక్కడికి వెళ్తాం లేదో, వెళ్ళడానికి అందరూ ప్రయత్నిద్దాం. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు ఆయన వినికిడిలో దీవించును గాక. అవకాశం ఇచ్చిన దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.